డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేదికరలో వర్షపు నీటిని సముద్రంలోకి పంపించే పంపింగ్ సిస్టమ్ను ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ప్రారంభించారు. సర్పంచ్ పి కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 25 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ సిస్టమ్ రైతులకు మేలు చేస్తుందని, ఇలాంటి విధానాన్ని ప్రతి గ్రామంలో అమలు చేయాలని సూచించారు. గ్రామస్తులు తమ సొంత నిధులతో చేసిన కృషిని ప్రశంసిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కుఫెడ్ డైరెక్టర్ జి పెదకాపు బుజ్జి నాని, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎన్డీఏ కార్యకర్తలు, అభిమానులు, రైతులు పాల్గొన్నారు. ముంపు నీరు ఏదైతే ఉందో ఈ నీటిని సముద్రంలోకి తోడేస్తూ ఉన్నారు. వర్షాకాలం అయితే లాస్ట్ 2024 వర్షాల్లో నేను చూశాను, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ ఖరీఫ్ చాలా బ్యాడ్ ఖరీఫ్. ఇక్కడ వరి పంట అసలు లేదు. అఫ్కోర్స్ ఈ సీజన్ కొంత వర్షాలు లేక తక్కువగా ఉండటం వల్ల పరిస్థితి అంతా ఘోరంగా లేదు. కానీ ఏదేమైనప్పుడు కూడా ముంపు నీరుకి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. కాబట్టి ఈ ఎక్స్పెరిమెంటు కొన్ని రోజులు వాచ్ చేసి అసలు ఎలా నడుస్తుందో, దీన్ని బట్టి మిగిలిన గ్రామాల్లో కూడా దీన్ని రిపీట్ చేయాలా అక్కర్లేదనేది కూడా ఒక నిర్ణయం చేసుకోవాల్సింది ఉంది. ఇది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేసిన కార్యక్రమం ఇది. ఇక్కడ సర్పంచ్ గారు అలాగే మిగిలిన సర్పంచులు వారి ఇనిషియేటివ్, వారు ఇంట్రెస్ట్ తీసుకొని రైతులతో దగ్గర నుంచి కొంత డబ్బు సమీకరించి సుమారు 25 లక్షల రూపాయలు సొంతంగా వాళ్ళు రైతుల నుంచి సేకరించి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ప్రతి రైతుకి, ముఖ్యంగా ఈ అంతర్వేదికర సర్పంచ్ గారికి, కిషోర్ గారికి, మిగిలిన సర్పంచులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం కాస్త మనం 15 రోజులు వాచ్ చేసిన తర్వాత తప్పనిసరిగా